గుడ్లు పెడుతున్నాయి దాంట్లో ఎక్కువ అలవాట్లేదు, కొత్త వాళ్ళకి కనవడానికి భయపడుతుంది. అందరికి నమస్తే. ఇప్పుడు మనం ఉన్నది ఆదిలాబాద్ డిస్టిక్లో బృందావని కాలనీలో సాపల్లి వంశీ అన్న ఫామ్లో ఉన్నాం. ప్యూర్ నాటుకోళ్ళ ఫామ్ ఇది. ఇప్పుడు మనం వంశీ అన్నని కలవడానికి వచ్చినాం. నమస్తే అన్న. శ్రీకాంత్ అన్న, మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వేసి? ఇప్పుడు 3 సంవత్సరాలు. 3వ సంవత్సరం. మరి మీకు ఎట్లా ఐడియా వచ్చింది? అడిగిందా? నాకు ఆరోగ్యం అనేది బాగా ఇష్టం. అంటే ముందు నుంచి దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. నేను యాజ్ ఎ స్విమ్మింగ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. అది హెల్త్ పరంగా, మళ్ళీ ఆహార పరంగా మంచి నాటుకోళ్ళు అనేది అందుబాటులో లేదు. సో అందరికి మంచి ఆహారాన్ని అందించాలని ఒకటే ఉద్దేశంతో మన ఇంటికైనా వేరే వాళ్ళకైనా ఇద్దామని చెప్పేసి నాటుకోళ్ళు పెంచుకుందాం. చికెన్ అనేది ఎక్కువ తింటున్నాం. నాటుకోళ్ళు ఉంటే బాగుంది. బాయిలర్ కోళ్ళ కంటే ఇవి కాస్ట్. మనము హెల్త్ పాడైపోయిన తర్వాత హాస్పిటల్లో ఖర్చు పెట్టకంటే ముందే మంచి ఆహారం పైన ఖర్చు పెట్టుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా మీరు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పని కూడా రాదు. అదే ఉద్దేశంతో ఈ పెంచే వాళ్ళు లేరు, కమర్షియల్ వేలా పెంచే వాళ్ళు ఇంత స్థాయిలో విజయం లేరు. అందుకని నేను ఒక కమర్షియల్ వేలా తీసుకెళ్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అంటే ఐడియా ఎట్లా వచ్చింది? ఇంతే, నాకు చెప్పిన కదా ఆరోగ్య కొంచెం ఏమంటారు, కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉత్సాహం ఉండేవాడు నేను. దాని పరంగానే సార్ కోళ్ళు అయితే చేద్దాం, మనకు ప్లేస్ ఉంది కదా, ఉన్న ప్లేస్ ఎందుకు అట్టిగా కూర్చుదామని. అంతకుముందు కూడా కోళ్ళు ఉన్నాయి మాకు, కానీ కమర్షియల్ వేలో పెంచలేదు ఇప్పుడు. సో ఇప్పుడు పెంచుదాం. అనుభవం ఏమన్నా ఉంటుందా? ఎవరినైనా అడిగిందా? లేదు, ఇంటి దగ్గర పెంచిన అనుభవం అమ్మ నాన్న వాళ్ళు చేసింది అంతే, అంత మించి ఏం లేదు. తర్వాత నేనే స్టార్ట్ చేసిన తర్వాత మన సొంత అనుభవం ఇక అన్నీ కోల్పోతుంటే పిల్లలు చనిపోవడం, కోళ్ళు చనిపోవడం ఏమవుతుందో అర్థం కాక మరి నేర్చుకొని ఏమవుతుంది అసలు దీని వ్యాక్సినేషన్ ఏముంటుంది, ఏమేమి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది నేర్చుకున్నాం. ఇవన్నీ తెలుసుకుంటూ అవును కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా తెచ్చుకున్నారు. కొంచెం అసలు తెలియక ఫస్ట్ టైం తేవడమే పిల్లలు తీసుకొచ్చిన. ఆ పిల్లలు కూడా హైదరాబాద్ నుంచి, ఆయన ఒరిజినల్ నాటుకోడి పిల్లలు నుండి హైదరాబాద్లో గట్కేసర్ ఏరియా ఉంది, అక్కడ ఆయన ఒరిజినల్ నాటుకోడి పిల్లలనే ఇచ్చిండ్రు. కానీ అవి ఒక్క రోజు పిల్ల మనకి ఏం తెలుస్తుంది తెలియదు. తీసుకొచ్చి పెంచుకున్నాక 4 months 5 months ఏజ్ వచ్చిన తర్వాత అర్థమైంది మన నాటుకోళ్ళు. ఫస్ట్ ఎన్ని తెచ్చిండ్రు? 200 కోళ్ళు 200 పిల్లలు తీసుకొచ్చి. ఎంతకు? అప్పుడు ఒకటి 45 రూపీస్ అట్లా. 45. మన మీరే వెళ్ళిందా? నేనే వెళ్ళి తీసుకొచ్చుకున్నా, కానీ పిల్లల ఏం తెలుసు, పిల్ల దశలో మనకు అంత గుర్తుపట్టలేదు, అనుభవం లేదు. మరి ఎన్ని బతికినాయి అందులోకి? దాంట్లోకి వెళ్ళి తక్కువనే 30-40 ఏమో చనిపోయినాయి, మిగిలిన బతికినాయి. బాగానే ఉండే, కొత్త కాబట్టి బాగానే ఉండే. కానీ పెరిగిన తర్వాత కస్టమర్స్ చూసి ఇది నాటుకోడి కాదు అనేటోళ్ళు ఎక్కువ మంది ఉంది. అట్లా నేను ఇది నిజంగా నాటుకోడి కాదా మరి? అది కాదు, అది ఇంకో అప్పుడు డీపీ క్రాస్ అని బ్రీడ్ ఉంటుంది. డీపీ క్రాస్, సోనాలి, ఆ రకం ఈ రకం అని కలిపి పెట్టేసి సర్లే అని చెప్పేసి ఎట్లా తీసుకొచ్చుకున్నాం, పెంచుకున్నాం. తక్కువ అని తెలిసిన వాళ్ళకి అందరికి ఇచ్చేసుకుంటూ పోయినా. ఫస్ట్ ఆ లాట్ అంతా క్లియర్ చేసేసుకున్నాం. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేనే పల్లెటూర్లకి వెళ్ళి నాటుకోడి చూసుకొని నేనే పెట్టుకొని పుంజులు తీసుకొచ్చుకొని పెంచుకొని తర్వాత వాటి నుంచే పిల్లలు ఉత్పత్తి చేసుకుంటే పెంచుతాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి? ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది. 3. మరి మంచిగా నడుస్తుందా? బాగుంది. అంటే ఎట్లా అంటే మరీ ఏం లేదు, మొత్తానికి ఏం లేదు అనుకోలేదు, బాగుంది. కానీ ఇంకా కొంచెం పెంచాలి. ఇక అనుభవం వచ్చిన కొద్ది మనకు ఏం రోగాలు వస్తాయి, వ్యాక్సినేషన్ ఏమన్నా. మరి వాతావరణం ఎట్లా వీటికి? వాతావరణంతో కూడా మరణాలు అనేది కొంచెం అవుతాయి వీటికి, కానీ వాటికి ఎప్పుడు లోపల మాత్రం దినమంతా బయట తిరుగుతుంటే ఎండలు ఉంటాయి, రాత్రి మాత్రం లోపల ఉంటాయి కాబట్టి వెచ్చగా చూసుకోవాలి, చల్లటి గాలి లోపల చూసుకోవాలి. వర్షము అది తడవకుండా ఉంటే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఎండాకాలం ఇదంతా ఓపెన్ చేసేస్తాం, ఓపెన్ చేసి మొత్తం గ్రీన్ మ్యాట్ కట్టి కొంచెం నీళ్ళు కలుపుతాం. సీజన్ బట్టి మన వ్యాక్సినేషన్ ఇస్తారా? సీజన్ బట్టి కాదు, నేను ఎప్పుడైనా కానీ లసోటా అనే వ్యాక్సిన్ ఎక్కువ ఎవ్రీ మంత్ వేసుకుంటాను. దానివల్లనే కొంచెం మోర్టాలిటీస్ తగ్గింది. నేను కూడా యూట్యూబ్లో చూసింది లసోటా వ్యాక్సిన్ ఇస్తారని. మన వెటర్నరీ డాక్టర్ ఏమైనా వస్తారా లేకపోతే మీరే? నేనే ఇచ్చేస్తాను వ్యాక్సినేషన్, నేనే ఇస్తాను. తెలియనప్పుడు వెళ్ళినా వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, చెప్పిన వాళ్ళు ఎట్లా ఇవ్వాలని అట్లా తెలుసుకున్నా. కానీ ఏమైనా రోగాలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం కరెక్ట్ ట్రీట్మెంట్ లేకుండా ఎంతైనా వాళ్ళు వేరే కదా.
వాళ్ళు అన్ని చూస్తారు. మనం రోగం చెప్తేనే వాళ్ళు దానికి తగ్గట్టు మంది ఇస్తారు. అట్లా అయింది. ఎంత మందులు వాడినా కొన్ని బతకలేదు, చాలా కొన్ని చనిపోయినాయి అప్పట్లో ఫస్ట్లో స్టార్టింగ్. తర్వాత అర్థమైంది మనకు, అంటే రోగాన్ని కూడా డయాగ్నైజ్ చేసే అంత లేదు ఇక్కడ. సో మనమే అర్థం చేసుకోవాలి ఇప్పుడు దానికి పలానా ఏ రోగం వచ్చింది. అర్థమైన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. మంచిగా బాగానే. ఇప్పుడు ఎన్ని కిలో వరకు వేస్తారు అంటే మన కోళ్ళు కేజీ? అంటే మీకు ఇంతవరకు వస్తేనే మనకు లాభం ఉంటుంది. నేను 7 నుంచి 8 నెలల మధ్యలో అమ్ముతా వాటి. అప్పటి వరకు పెంచుతాను. పుంజులు కానీ పెట్టలు అయితే నేను మ్యాక్సిమం ఉంచుకుంటా, అమ్మను. పెట్టలు మన రొటేషన్ కోసం. రొటేషన్ నాకు మళ్ళీ ఎక్స్పెక్ట్ పిల్లలు అయితే ఎక్కువ పిల్లలు కూడా అమ్ముతా ఉంటాను. పెంచాలని అంటే ఒక 2 కిలో అయితే లేదు, మన నాటుకోళ్ళు కాబట్టి పుంజులు అయితే 1.5 వరకు వస్తాయి, పెట్టలు అయితే 1.5 పావు. కానీ అది కూడా అదే కరెక్ట్ ఐడియల్ వెయిట్. 4 ఉన్న కుటుంబంలో ఒక చికెన్ తీసుకొచ్చుకొని తినాలంటే 1 కేజీ వస్తే ఆ రోజు మస్తు అవుతుంది. లేదు బయట వెళ్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఒక 5-6 ఉన్నాం అంటే ఒక పుంజు తీసుకోవాలి. అట్లా బాగుంటుంది. నెక్స్ట్ ఇక రోగాలు కూడా వీటికి తక్కువనే, చాలా తక్కువ. అన్నిటి వేరే వాటితో పోలిస్తే తక్కువనే, కానీ మొత్తానికి రావని కాదు. వర్షాకాలం వస్తాయి. నేను ఎక్కువ హోమియో మెడిసిన్ వాడతాను వస్తాను, దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం లేదు. హోమియోపతి ఇప్పుడు వెటర్నరీలో హోమియోపతి కూడా ఉంటాయి. మరి ఎట్లా? ఆన్లైన్లో తెప్పిస్తాను. ఆన్లైన్లో అదే అంటున్నాను. మరి పాము కొద్దిగా కాలించిన మధ్యలో ఏమన్నా నలిపితే మనకు కోళ్ళకు అయితే వచ్చు కదా? అయితే కొంచెం నీళ్ళకి ప్రాబ్లం ఉంది, అది కూడా సార్ట్ అవుట్ చేసుకున్నాం. నీళ్ళకంటే మనకు పెట్టడానికి వీటికని కాదు, మనకు పొలానికి సంబంధించి చేయడానికి. ఇంతకుముందు పొలం చేసినప్పుడు బాగానే పెద్ద బావి ఉండే, ఆ బావి కూడా మూసేసాను. ఈ సంవత్సరం బోర్ ఉంది, ఎక్కువ రాదు, అంతా రాదు. 15 ఇండ్లు అయిపోయినాయి కదా. అవునవును, మన కూర్చొని అంతే. ఇవన్నీ చెట్లుగానే తెలియక ఫస్ట్ కోళ్ళు తీసుకొచ్చిన తర్వాత చెట్లు పెట్టుకున్నాను. ఎప్పుడన్నా కొంచెం తక్కువ తెచ్చుకుంటేనే అనుభవం అయితే, అనుభవం అయిన తర్వాత ఇప్పుడు 10 కోళ్ళే కానీ 20 కోళ్ళే కానీ ఎన్ని అయినా ఏం కాదు మనకు. ఇక కొత్తగా మీరు అంటే ఇక అందరు రైతుల తీరు చేస్తలేరు, లేదు కొత్తగా చేస్తున్నారు. మరి కొత్తగా చేస్తున్న రైతులకు ఇట్లా అన్నట్టు ఎట్లా డెవలప్ అవుతాడు అన్నట్టు మీరు ఆలోచించారు. అంతే. మరి ఇప్పుడు పొదిగేసుడు ఎట్లా ఇట్లా అంటే ఎన్ని గుడ్లని ఇస్తారు మరి అన్నట్టు? ఇప్పుడు ఒక కోడి సహజంగా అయితే పెడితే 14-15 గుడ్ల వరకు పెడుతుంది. వాటి గుడ్లు వాటికి పొడి చేస్తాం. ఏదేమైనా తక్కువ పెట్టినాయి 8-9 గుడ్లు పెట్టినాయి అంటే ఇంకేమైనా గుడ్లు ఎక్స్ట్రా ఉంటే ఆ గుడ్లను కలిపి 14 గుడ్లు లేదా 13-14 ఈ రేంజ్ వచ్చేటట్టు పెడతాం. మరి గుడ్లు కూడా అంటే దేని దానికి ఉంచుతారా? మోస్ట్లీ దేని దానికే ఉంచుదా. అంటే ఇన్ని గానం కోళ్ళు ఉన్నాయి చూడు. అయితే ఇవేంటంటే వాటి వెళ్ళి పెట్టినప్పుడు అదే జాగాలో పెడుతుంది, ఒకటే దగ్గర పెడుతుంది. ఇంకో కోడి అక్కడ కూర్చుంటే వేరే కోడి ఇంకో దగ్గర, ఇక్కడ ఏ కోడి అక్కడే పొందుతుంది. ఆ గుడ్లు దానికే లేదు, ప్రస్తుతానికి అట్లే వస్తుంది. చలికాలం కాబట్టి ప్రాబ్లం ఏం లేదని అట్లే ఉంచుతున్నా. ఎండాకాలం అనుకోండి అవి తీసుకెళ్ళి చల్లటి ప్లేస్ ఉంచుతుంది. చల్లటి ప్లేస్ నుంచి మళ్ళీ కొద్దిగా టైంకి తీసుకొచ్చి దానికి లేదు. ఎన్ని రోజులకు ఎన్ని రోజులు ఇస్తారు? ఎన్ని రోజులకు వెళ్తాయి? 18 నుంచి 21 రోజులు ఉన్నాయని వెళ్తాయి. కొన్ని వేస్ట్ అయితే 15 వేస్తే కాలం వేస్ట్ 10-12 అయితే ఉంటాయి. మనం పొదిగేసిన దాన్ని బట్టి కోడి కూడా సరిగ్గా దాన్ని కూడా రోజు పొద్దున బయట వదులుకుంటా, దానికి ఆహారం పెట్టి మళ్ళీ కూర్చోబెట్టుకుంటుంటే గంటకి బయటకు వదిలేసి పెట్టేస్తారు. దానికి కూడా బాగుంటుంది. 2 రోజులు 3 రోజులు కొందరు అట్లే ఉంచుతారు. అట్లా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాటికి కూడా ఆహారం లేక ఒకరోజు తప్పించి ఒకరోజు అని 2 రోజులకు ఒకసారి. నేనైతే ఒకరోజు ప్రతిరోజు ఉంటాను. ప్రతిరోజు వదిలితే పొదుగు పోతుంది. లేదు, ప్రతిరోజు వదిలే కరెక్ట్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆహారం చేస్తే నీళ్ళు అవుతుంది. కొద్దిసేపు మట్టిలా మొత్తం దింపేసుకుంటుంది, మళ్ళీ కూర్చుంటుంది. అట్లా ఏమంటే అది మళ్ళీ నెక్స్ట్ డే వరకు కంటిన్యూ కూర్చొని 2 రోజులు అయ్యేసరికి దానికి ఆకలి వేస్తుందో దాహం వేస్తుందో దానికి. మరి ఇంకా మనం లేట్ ఇడుస్తున్నట్టు గుడ్లను పొదిగేసి తాగుతాం. అది పొడుచుకొని కూడా తాగచ్చు ఆకలి వేస్తే. ఏం చేస్తాం అట్లా కూడా. మళ్ళీ ఇంతకుముందు నేను చూసింది ఏంటంటే అట్లనే పెట్టెలు కూర్చొని ఉండేసరికి దాంట్లోనే మోషన్ అట్లా కూడా మొత్తం అంతా వాసన అవుతుంది, బాగుండదు. కొత్త రైతులు వస్తే వాళ్ళకి ఏం చెప్తారు మరి? కొత్త రైతులు వస్తే, కొత్తగా రైతులు ఎవరైనా వస్తే దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే కొత్త రైతులు ముందే అంటే యూట్యూబ్లలో వీడియోలు చూసుకుంటా సోనాలి అని దీపిక రాసిన పిల్లలు దొరుకుతాయి, తీసుకొచ్చుకొని పెంచుకొని మన నాటుకోళ్ళలాగానే పెరుగుతాయని చాలామంది అనుకుంటారు. చాలా తప్పు. వాటిని పెంచితే మాత్రం వాటికి తగిన దానా కావాలా. సో వాటిని పెంచే పద్ధతి వేరు, వాటికి కావాల్సిన దానా వేరు, దాన్ని అమ్ముకునే పద్ధతి వేరు. మన నాటుకోళ్ళు అనుకుంటే మాత్రం కొన్ని తెచ్చుకోండి, మన ఇంట్లో ఎన్ని సరిపోతుంది అన్ని తెచ్చుకోండి, అవే పిల్లలు చేస్తాయి, పెద్దగా చేస్తాయి.
పెద్ద పెరుగుతున్న కొద్దీ అమ్ముకుంటాం పోండి, అట్లా లాభం ఉంటుంది తప్ప ఎక్కువసారి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కమర్షియల్ రేంజ్లో సోనాలి కోళ్ళకి. మరి ఇంకోటి అన్న, మరి మీ ఫామ్ గురించి చెప్తాను. మీ ఫామ్లో మరి ఎంత అంటే రేట్స్ ఎట్లుంటాయి? ఒక కోడి ఎప్పుడన్నా కొందాము అని అంటే ఎవరన్నా వస్తే? ఇది ఒరిజినల్ నాటుకోడి, ఎండకి చలికి వర్షానికి అన్ని వాతావరణాలు ఉన్ని పెరిగిన కోడి, తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది, మళ్ళీ ఆరోగ్యకరంగా మంచిది. కాబట్టి మేము దీని ధర అయితే ప్రస్తుతానికి అయితే కిలోకి 600 రూపాయలు పెట్టి నిర్ణయించుకున్నాం. 600 కిలో 600. ఎంత ఎక్కువ ఉన్నా ఎంత తక్కువ ఉన్నా వెయిట్ చేసి కిలోకి 600 రూపాయలు. మరి ఇప్పుడు పెట్టలు ఎవరికన్నా పెంచడానికి, మరి పిల్లలు పెంచడానికి అంటే అదేం రేటు? పొదుగుడ పెట్టలు పిల్లలు కావాలంటే మాత్రం పిల్ల ఒక రోజు పిల్ల 60 రూపాయలకి ఇస్తున్నాం ప్రస్తుతానికి. తల్లి 600 రూపాయలు. 600 రూపాయలు. ఇక ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రైతులు కానీ ఎవరైనా మన నాటుకోళ్ళు తినాలనుకుంటే వంశీ అన్న ఫామ్కి వచ్చి తీసుకోండి. ఇది అడ్రస్ చెప్పండి. ఇది మన బృందావన్ కాలనీ, అంకోలి తంతోలి రోడ్, ఆదిలాబాద్.